చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆల్గో ట్రేడర్ అయిన రాము గారు. సో ఈ రోజు ముఖ్యంగా మనం గోల్డ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్. హాయ్ సార్. సార్, గోల్డ్ రేట్ టుడే చూసుకున్నట్లయితే చాలా వరకు పడి దాదాపుగా 22 క్యారెట్స్ వచ్చేసి 12,400 చేంజ్ దగ్గర ఉంది. అండ్ ఇప్పుడున్న తెలుగు సీజన్స్ ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్. చాలా మంది గోల్డ్ని పర్చేస్ చేయాలని చూస్తున్నారు, ఫిజికల్ గోల్డ్ని ఆర్నమెంట్స్ రూపంలో. కొంతమంది గోల్డ్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫ్యూ మంత్స్ నుంచి కూడా, ఎందుకంటే గోల్డ్ ట్రెండ్స్ అప్వర్డ్ అవుతా ఉన్నాయి డ్యూ టు వేరియస్ రీజన్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్ కారణంగా. అండ్ స్టిల్ వార్ ఈస్ గోయింగ్ ఆన్. యూఎస్ డాలర్ బలపడతా ఉంది, స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి. అయితే యూజువల్లీ స్టాక్ మార్కెట్స్ డౌన్ అయితే గోల్డ్ రేట్ పెరిగేది, బట్ ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా కిందకి వెళ్తుంది. సో విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. మరి ఈ టైంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, గోల్డ్ ఆర్నమెంట్స్ పర్చేసింగ్ అయి ఉండొచ్చు. దీనికి సంబంధించి మీరు ఇచ్చే సలహాలు ఏముంది? వెల్, ఇప్పుడు అందరు ఎంతగానో ఎదురు చూసిన టాపిక్, ఎందరికో ఇంట్రెస్ట్ ఉన్న టాపికే. కానీ నేను వచ్చేసి గోల్డ్ ఆర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, సొసైటీ అవసరాలు ఉంటాయి. సో అది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. కానీ కొంతమంది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ సైడ్కి వస్తారు. సో గోల్డ్ పెరుగుతుంది కదా, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే విల్ గెట్ గుడ్ మనీ. అంటే వీళ్ళు ఆలోచించేదంతా ఆడ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ప్రాఫిట్ తీసుకుందామనే ఉద్దేశంలో ఉంటుంది. వీళ్ళు ఫిజికల్ని క్యారీ చేయాలని ఉద్దేశం ఉండదు. అలా అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు ఉండాలని కూడా ఆలోచన ఉండదు. సో వాళ్ళ కోసం మాత్రం నేను కొన్ని చెప్పగలుగుతాను. సో ఎప్పుడైతే మనకు ఆపర్చునిటీస్ డౌన్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకునే ఆపర్చునిటీకి ఎప్పుడు వెతుక్కోవాలి. అప్పుడే మనం మంచి రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతాం. అండ్ మీరు లాస్ట్ ఒక 2 months బ్యాక్ కనుక వెళ్తే సిల్వరు, గోల్డ్ ఒక రేస్ గుర్రాలాగా పరిగెత్తాయి. 2 లక్షల నుంచి 4,39,000 సిల్వర్ వచ్చేసరికి చాలామంది ఇంకా 5 లక్షలకు పోతుందట, 6 లక్షలకు వద్దట అని ఆగిపోయారు. సో ఎప్పుడు కూడా బయట ఏ న్యూస్ వస్తుందనేది చూస్తున్నారు తప్ప అసలు రియాలిటీ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరు చూడట్లేదు. మీరు ఎక్కడైనా కానీ ప్రైస్ టర్న్ అవుతుంది, ప్రైస్ పెరుగుతుంది అని అంటే మీకు చార్ట్లో కనబడుతుంది. సో ఎవరైతే ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆన్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు చార్ట్ ట్రేడింగ్ అనేది నేర్చుకోండి. మీకు ఒక పద్ధతిలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది క్లియర్గా చూపిస్తుంది. ఇది కమోడిటీస్ కన్నా మిగిలిన విషయాలు కూడా మీరు కమోడిటీకైనా పర్లేదు, దేనికైనా పర్లేదు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్, ఇందులోనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్స్, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే గుడ్ అని అంటాం అందరం. కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి రేట్ రాలేదన్న విషయాలు ఎప్పుడైనా విన్నారా? ఎక్కువసార్లు విన్నాను. రైట్. ఇప్పుడు ఒక ల్యాండ్ మీరు తీసుకున్నారు, ఒక 10 lakhs గుంట ఉంది. వెంటనే ఇంకొక 1 month 2 monthsకి 12 lakhs 13 lakhs, ఒక 1 yearకి వచ్చేసరికి అది 20 lakhsకి వెళ్ళింది విత్ ఇన్ 1 yearలో. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొక 3 years ఆగినా కానీ ఆ ఆ ల్యాండ్ వర్త్ వచ్చేసి ఇంకా 20 lakhs గుంటలోనే ఉంది. ఎందుకంటారు? యూజువల్లీ అంటే ఎలా అంటున్నారు, జాగ్రఫికల్గా పెరిగిపోయి ఉండొచ్చు, వేరియస్ రీజన్స్ ఉంటూ ఉంటాయి. జనరల్గా ఎవరైతే ల్యాండ్ పెరగలేదు, నాకు వర్త్ రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసిన ల్యాండ్ వాల్యూ రాలేదని అనడానికి కారణాలు ఇవే కదా. వాళ్ళ ల్యాండ్ ప్రైస్లో ఇరికారు. ఓకేనా? అంటే మీకు ఆ లాస్ట్ 3 years తర్వాత ఉండాల్సిన వాల్యూ వచ్చేసి మీకు ఆ 1 yearలోనే పెరిగింది. ఓకే. కాబట్టి మీరు ఆ 3 years ఊరికే వెయిట్ చేస్తున్నారు. అంటే గ్రోత్ రావాల్సిన 3 yearsకి రావాల్సిన గ్రోత్ మీకు ఆ 2 yearsకి వచ్చేసింది. సిల్వర్లో 2 లక్షల నుంచి 4.5 లక్షలకు ఎన్ని నెలలు వచ్చింది? హార్డ్లీ 1.5 monthsలో వచ్చేసింది. అట్లాంటి గ్రోత్ ఎప్పుడు రావాలి? ఒక డెకేడ్లో రావాల్సిన గ్రోత్. అంటే ఆ తర్వాత వచ్చాక స్టెబిలైజ్ అయిపోద్ది, అక్కడే ఆగిపోతుంది. మీకు ఇప్పటి వరకు వచ్చిన గోల్డ్ రేటు, సిల్వర్ రేట్లు కన్సిస్టెంట్గా వచ్చి కన్సిస్టెంట్ ప్రైస్లో ఉన్నాయి. సో అంత దూరం పైకి వెళ్ళిన ప్రైస్ ఎట్ ఎ టైం వచ్చింది. సో అంత వర్త్ దానికి అక్కడ లేదు అనేసి పోనీ 4 లక్షల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన సిల్వర్ దొరకకుండా ఫిజికల్గా లైన్లో నిల్చొని టోకెన్ల సిస్టమ్ ద్వారా సిల్వర్ కొనుక్కున్న వాళ్ళు 2,20,000కి వచ్చిన తర్వాత లోయర్ సర్క్యూట్లు పడి ఒక్కరు కూడా కొనుక్కోలేదే. అంటే వీళ్ళు ఏ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తున్నారు? ముందుకెళ్తుంది కదా అని ముందుకెళ్తున్నారు. ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ లోలో ఉన్నప్పుడు
మనము హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంకో లో వస్తుందా కాదు. దిస్ ఈజ్ ద బెస్ట్ లో అన్న ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే గోల్డ్ సిల్వర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటికీ మన 4 పేరెంట్స్ చేసిన పని అది. అకేషనల్ గోల్డ్ పర్చేజ్ చేస్తూ వచ్చారు. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఫంక్షన్స్, ఎనీ ఫంక్షన్స్ అకేషనల్గా చేశారు. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా అకేషనల్గా మన ఫండ్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. అది ఇంకా కిందికైనా మనం పర్చేజ్ చేస్తాము, ఇంకా పెరిగినా మనం అమ్ముకోకుండా ఉంచుకుంటాం. సో గోల్డ్లో ఎప్పుడు జియో పాలిటికల్ ఇష్యూస్ వాటి గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం 2 లక్షలకు అయినా గోల్డ్ కొంటాము, 1,00,000కి వచ్చినా గోల్డ్ కొంటాం. సో ఈ ప్రైస్ గురించి బాదర్ చేయాల్సిన అవసరం లేదు. యూజువల్లీ కొంతమంది ఆలోచించే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఈ రోజు నేను 1,00,000 కొన్నాను గోల్డ్, నా లాంగ్ టర్మ్ ఇది ఇప్పుడు ఏమీ అమ్మేసే ఉద్దేశం లేదు, 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా పిల్లలకి ఇచ్చేస్తానేమో, ఇలా చూసుకున్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత డెఫినెట్లీ గోల్డ్ రిటర్న్స్ ఉంటాయంటారు కదా. డెఫినెట్గా ఉంటాయి. సో అలా లాంగ్ టర్మ్ పరంగా చూసుకున్నట్లయితే ఎప్పటికీ గోల్డ్ లోలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తాం. సో సింపుల్ వన్ సొల్యూషన్. వన్ సొల్యూషన్. సో విన్నారు కదండి, గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పటికైనా సరే మనకి వర్తే అని చెప్పేసి అయితే మనకి రాము గారు అయితే చెప్తా ఉన్నారు. మరి దీనిపై మీ ఉద్దేశం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.